తెలంగాణ జై తెలంగాణ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాటు గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు తెలంగాణ యావత్తును ఒక్కటి చేయాలనే ఉద్దేశంతో ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఆనాడు నిర్మితమైనటువంటి తెలంగాణ తల్లి నిర్మాణం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవాన్ని కూడా మనకు దక్కించినటువంటి సమైక్య ఆంధ్ర పరిపాలనలో ఈ తెలుగు తల్లి మాకు ఏనాడు కూడా న్యాయం చేయదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాకు తెలంగాణ తల్లి కావాలని ఆ రోజు ఉద్యమంలో వచ్చినటువంటి ఒక ఆలోచన, ఈ తెలంగాణ తల్లి యొక్క నిర్మాణం ఏదైతే ఉందో, విగ్రహ నిర్మాణం ఏదైతే ఉందో, అనేక మంది కళాకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆలోచన విధానంతో నిర్మితమైనటువంటి తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ తల్లిని ముందు పెట్టుకొని ఈ ఉద్యమాన్ని నడిపినాం. కేసీఆర్ గారు తెలంగాణ తల్లికి వందనం చేసిన తర్వాతనే ఉద్యమ కార్యక్రమాలు నిర్మించి ముందుకు తీసుకెళ్లి అలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కానీ ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క మరి ఆచరణ చూసినట్టయితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కకు పెట్టి ఆయనకు అత్యవసరంగా మనం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అని టీఎస్ అని పెట్టుకున్నాం, దాన్ని అర్జెంటుగా టీజీ అని మార్చిండు. ఇది ఆయనకి ఏం అర్జెంట్ ఉన్నదో మరి తెలియలేదు. అట్లనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామని ఇప్పటికే 6 నెలల సంవత్సరం నుంచి, అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాట పాడుతున్నట్టుగానే ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చి అది మరి ఆవిష్కరణ చేసేంత వరకు కూడా గోప్యంగా ఉంచి ఎవరికి తెలియకుండా దాన్ని దాచి ఉంచి కేవలం ఈరోజు కాంగ్రెస్ తల్లిగా ఆవిష్కరించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అందులో కొట్టొచ్చినట్టుగా ఇప్పుడే మా కవితమ్మ చెప్పినట్టుగా తెలంగాణ తల్లి అంటేనే మరి ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రతీక, మనం ఆరాధించేటువంటి దేవత. ఒక గ్రామ దేవతను ఏ విధంగానైతే మనం ఆరాధిస్తామో తెలంగాణ తల్లిని కూడా అదే విధంగా ఆరాధిస్తాం. చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక విషయం తెలంగాణ తల్లి అనేటువంటిది. మరి బతుకమ్మ అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క ప్రతీక. ఈరోజు బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో మరి ప్రపంచ వ్యాప్తి చెందినటువంటి బతుకమ్మ పండగ. ఆనాడు మన సోదరిమణి కవితమ్మ గారే ప్రపంచానికి పరిచయం చేసి బతుకమ్మ అంటే ఇంత గొప్ప పూల పండుగ తెలంగాణలో జరుగుతుందా అని మరి ప్రపంచమే గర్వించేటువంటి పండగను మరి దాన్ని గుర్తుగా ఈరోజు తెలంగాణ తల్లి యొక్క చేతిలో బతుకమ్మ విగ్రహం, బతుకమ్మ ప్రతీక ఉంటే కూడా దాన్ని తీసివేసి కేవలం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేతి గుర్తు పెట్టుకొని ఆ రూపాన్నే మార్చేసి తెలంగాణ ప్రజల యొక్క మరి మనోభావాలను, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆత్మ గౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసినట్టు విధంగా నిన్న బలవంతంగా ఎవరికి ఇష్టం లేకున్నా, ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఆవిష్కరించినటువంటి విషయాన్ని మనం చూసినాము. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, బాధపడుతున్నారు, మరి ఆత్మక్షోభ కూడా పడతా ఉన్నారు. తెలంగాణ వాదులందరూ కూడా దీన్ని యావత్తు తెలంగాణ ప్రపంచమే వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే కేటీఆర్ గారు చెప్పిండ్రు, ఖచ్చితంగా మళ్ళీ మంచి రోజులు వస్తే మీ విగ్రహాన్ని మీ గాంధీ భవన్కు పంపిస్తాం, మా నిజమైన తెలంగాణ తల్లిని ఇవాళ మనం మళ్ళీ ఏర్పాటు చేసుకుంటామనే ఆత్మవిశ్వాసాన్ని కూడా మనకు అందించడం జరిగింది. గ్రామాన ఉన్నటువంటి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాల దగ్గర దీనికి నిరసనగానే ఈరోజు పాలాభిషేకాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మరి మన తెలంగాణ భవన్లో మరి మా సోదరిమణి కవిత మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి మనం ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం, మరి తెలంగాణ
ఉద్యమానికి పాలాభిషేకంగా భావించవచ్చు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలాభిషేకం చేసుకున్నట్టుగా భావించవచ్చని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.